భీమవరం నుంచి కాకినాడకు వచ్చేసాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. మేఘాలు వర్షిస్తున్నాయి, కురిపిస్తున్నాయి చల్ల చల్లగా. ఎందుకు చెప్పు, ఎందుకు ఇంత వర్షం వస్తుంది తెలుసా? మనల్ని కూల్ చేయడానికి అమ్మవారు ఆశీస్సులు. మన వారాహి అమ్మవారి టెంపుల్ కి వెళ్తున్నామండి. చాలా పవర్ఫుల్ టెంపుల్. సో ఆవిడ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఆవిడ మమ్మల్ని చల్లగా చూడాలని వెదర్ మార్చేశారు టోటల్ గా అమ్మవారు. అందుకని ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఓకే, ఇవన్నీ మీకు ఎంత మారిపోయింది, ఎంత బ్యూటిఫుల్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ కదా. కలలోకే వస్తారు, ఇలా ఒంటి మీదకి రావడం, మీదకి రావడం అంతా అబద్ధం. ఏం కాదు, అది తప్పదు. హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ. బాగా అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మీ ప్రసన్న. మనం కాకినాడ కొవ్వూరు వారాహి పీఠంలో ఉన్నాము. మన వారాహి పీఠాన్ని ఈరోజు మీ అందరికీ తెలుసు, ఇంద్రనీల్ గారు అండ్ మేఘన ఈరోజు మన వారాహి పీఠాన్ని దర్శించారనమాట. అమ్మ మీకు వారాహి అమ్మవారు అనుగ్రహం ఇలాగే ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మళ్ళీ అమ్మవారి అనుగ్రహంతో పునర్దర్శన ప్రాప్తిరస్తు, మనోవాంఛ పరిస్థితిరస్తు. జై వారాహి మాత. శ్రీమాత్రే నమః. జై వారాహి. ఈ గుడికి రావాలి అని చెప్పేసి కొవ్వూరులో వారాహి అమ్మవారి గుడికి రావాలని ఒక 2 yearsగా మేము ప్రయత్నం చేస్తున్నాము. మేము చాలా ప్రశాంతంగా ఒక 40-50 నిమిషాలు ఎటువంటి కంగారు లేకుండా హ్యాపీగా ఆవిడ దగ్గర కూర్చున్నాను. నేను నాకు కావాల్సినవి ఆవిడకి చెప్పుకున్నాను, అలానే అందరికీ తాంబూలాలు ఇచ్చుకున్నాను. సో నాకు చాలా తృప్తి, నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు చాలా తృప్తిగా వెళ్తున్నాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఆవిడ నేను ఇంకోటి చెప్తున్నా, చాలామందికి మీరు అన్నట్టు కందదీపం పెట్టాలి అన్నది చాలామందికి తెలీదు. నేను కూడా పూజ చేసేటప్పుడు చిన్న వీడియో చేసి పెట్టా. అంటే మనకు ఉపయోగకరమైనది 10 మందికి కూడా ఉపయోగపడాలి కదా. అంతే గుప్త నవరాత్రులు చేసుకుంటాను నేను, ఎవ్రీ ఇయర్ చేసుకుంటా. కాకపోతే పోయిన సంవత్సరం వచ్చిన గుప్త నవరాత్రులు నేను ప్రతిరోజు ఒక ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టేదాన్ని. ఇందుకు 10 మందికి తెలిస్తే వాళ్ళు కూడా దండం పెట్టుకుంటారు కదా అని. దాని కింద చాలామంది నాకు కమెంట్లు ఏంటంటే, ఇవి గుప్త నవరాత్రులు ఎవరితో షేర్ చేసుకోకూడదు అంటే నేను కింద కమెంట్ పెట్టాను, భగవంతుడిని షేర్ చేసుకోకూడదని ఎవరు చెప్పారు? సో మీరు ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా, వారాహి అమ్మవారిది గుప్త నవరాత్రులు మళ్ళీ వస్తాయి, వచ్చినప్పుడు నేను మళ్ళీ వీడియో పెడతా. అప్పుడు మీరు ఏం చెప్తారు? పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు ఆ ఫోటో మనం బయట? నేనైతే కొన్ని 100 సార్లు చెప్పాను, నేను ఎప్పుడు కూడా వారాహి అమ్మవారిని పెట్టుకోమని చెప్తాను. మీరు అన్నది రైటే. ఇవి గుప్త నవరాత్రులు. ఏంటంటే శ్యామలా నవరాత్రులు ఒకటి, లలిత నవరాత్రులు, అలాగే వారాహి నవరాత్రులు అనేవి గుప్త నవరాత్రులు. ఇవి ఎవరు చెప్పుకోకుండానే చేసుకునేటోళ్ళు పూర్వకాలంలో. ఏంటంటే అమ్మవారు అలా గుప్తంగా ఉండిపోయారండి. ఇప్పుడు ఏంటి అంటే అంతా వారాహి అమ్మవారి యుగం ఇదంతా. ఎక్కడ చూసినా వారాహి నామం, వారాహి వారాహి అనేది వినిపిస్తుంది. అలాగే ఫొటోస్ ఎవరైనా పెట్టుకోకూడదు అనేది డౌట్ చాలా మంది అడుగుతున్నారు. ఈ వీడియో ద్వారా నేను చాలా చెప్తాను మీకు. ఫొటోస్ అనేది పెట్టుకోకూడదు అనేది మాత్రం ఏం లేదు, అదంతా కూడా అపోహ. ఆ ఫొటోస్ పెట్టుకుని బాగుపడిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. లేదా మీకు ఫోటో పెట్టుకోవడానికి భయం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మానేసేయండి.
మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటారు, దుర్గాదేవి ఉంటది, ఏదో ఒక అమ్మవారి ఫోటో ఉంటది, లేదంటే మనం వరలక్ష్మి వ్రతం చేస్తాం. అమ్మవారి ఏ ఫోటో లేకపోయినా లక్ష్మీదేవి ఫోటో లేని ఇల్లు ఉండదు. సో లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోండి, ఆ లక్ష్మీదేవిలోనే వారాహి అమ్మవారిని చూసుకోండి, చక్కగా పూజించండి, అయినా సరే అమ్మవారి కరుణిస్తుంది. అది కాదంటారా, ఒక దీపం పెట్టండి. అమ్మవారికి ఎప్పుడు నిత్య దీపం పెడతాం మనం, ప్రతి ఇంట్లో నిత్య దీపం అనేది మనం పెట్టుకుంటాం. హ్యాపీగా దీపం పెట్టుకోండి, మీరు హ్యాపీగా పెట్టుకోండి. ఎవరైనా ఏదైనా చెప్పినా సరే మీరు ఒకటి అనుకోండి, మనం బాగుపడితే ఈ రోజు ఏడ్చే ఫ్యామిలీలు ఎక్కువ ఉన్నాయి తప్ప సంతోషించేయలేదు. అంటే అమ్మవారిని మనం పూజిస్తే మనం ఎక్కడ బాగుపడిపోతామో అనేసి కొంతమంది అలా చెప్పుండొచ్చు, లేదా కావాలని కొంతమంది నెగిటివ్ ప్రచారం కూడా చేస్తున్నారు వారాహి అమ్మవారిని. వాళ్ళకి అమ్మవారు త్వరలో మంచిగా జ్ఞానం కల్పించాలని అయితే మనం కోరుకుందాం. భగవంతుడు అంతా ఒకటే అన్నది వాళ్ళకి అర్థమైతే చాలండి. జై వారాహి మాత. ఇలా జరిగిందండి మా దర్శనం. చూసారు కదా వీడియో అంతా, ఎంత పాజిటివ్ వైబ్ ఉందో అసలు. అమ్మవారిని చూస్తుంటే నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందంటే. నాకు ఎక్కడ బాగా అనిపించిందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారి దగ్గర అలా కూర్చొని నేను అమ్మవారి మంత్రాలు చదువుకుంటూ వారాహి అమ్మవారిది, అండ్ ఆ ప్రాంగణంలో నేను పసుపు కుంకాలు ఇచ్చుకొని వాళ్ళందరూ కాళ్ళకి దండం పెట్టుకుంటుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అమ్మ. నిజంగా యు ఆర్ బ్లెస్డ్. డెఫినెట్లీ. ఎందుకంటే ఈ కందు దీపం పెట్టి పూజ చేయడం అనేది ఇన్ని వీక్స్ చేసుకుని అక్కడికి వెళ్ళి సెకండ్ టైం కూడా చేస్తున్నాను నేను. సెకండ్ టైం చేస్తున్నప్పుడు కూడా నాకు కుదిరింది అని అంటే నిజంగానే. బట్ ఫస్ట్ థ్యాంక్స్ టు విష్ణు అండ్ సిద్ధు, ఎందుకంటే దే టుక్ అన్ ఎఫర్ట్ అక్కడి వరకు మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళడానికి. వీడియోలో ఎందుకు లేరక్క అని మీరు అడగచ్చు ముందే, కాకపోతే పాపం వాళ్ళు అప్పటికే పిల్లలకి అందరికీ లేట్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళు తొందరగా బయలుదేరిపోయారు. మేమన్నాం మేము రిలాక్స్డ్గా వస్తామని చెప్పి మేము వాంటెడ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ద టెంపుల్. సో అందుకనే ఒక గంట పైన ఉన్నాము మనము కదా. అండ్ లక్ష్మీ ప్రసన్న గారికి చాలా థ్యాంక్ యూ, ఎందుకంటే బోలెడని విన్నాను నేను అక్కడ. ఆవిడ చెప్తున్న ఎక్స్పీరియన్సెస్ నిజంగా మీరు కూడా కొన్ని విన్నారు కదా ఎపిసోడ్ లో. అసలు భక్తుల ఎక్స్పీరియన్సెస్ అంటే చాలా పవర్ఫుల్గా ఉందండి ఆవిడ చెప్తుంటే. నిజంగానే అమ్మవారు ఆవిడ ఉందా అని అనిపించేంత అద్భుతంగా ఆవిడ మాట్లాడడం కంటే కూడా ఆవిడ ఎక్స్పీరియన్స్ అని చెప్తుంటే మనకి అసలు నాకైతే నిజంగా ఇవి జరిగాయా అనిపించింది. సో మీకు కూడా కుదిరితే కాకినాడలో ఈ కొవ్వూరు దగ్గర ఉందండి టెంపుల్. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఆ లొకేషన్, ఆ చుట్టుపక్కల వాతావరణం, జనం ఉన్న ఆ జనంలో ఒక పీస్ మీరు ఎత్తుక్కుంటారు అంతే. ఆవిడ ఇస్తుంది మీకు ఆ పీస్. నాకు అనిపించింది పర్సనల్గా. నేను ఫస్ట్ టైం వెళ్ళాను అసలు వారాహి టెంపుల్కి వెళ్ళటమే ఫస్ట్ టైం. కాశీకి వెళ్ళినా కూడా మాకు కుదరలేదు ఆ దర్శనం, అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుందని మొన్న కుదరలేదనమాట. సో మాకు అనిపించింది భగవంతుడు అలాగ మనకి అంటే దయ ఉండాలి అని అంటారు చూడండి, అలా అనమాట. దయ ఉందంతే. అద్భుతం అక్కడ అమ్మవారి చీర. అసలు గుప్త నవరాత్రుల్లో అమ్మవారికి ఈ చీర కట్టారంట. అమ్మవారికి ఈ చీర కట్టారంటే నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే, ఎందుకునంటే ఆవిడ ఒంటిని అతుక్కున్న చీర కదా, నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఆవిడ చెప్పారనమాట, ఇది నువ్వే కట్టుకో అమ్మ, ఎవరికి ఇవ్వద్దు అని అన్నారు. ఖచ్చితంగా నేనే కట్టుకుంటానండి, కట్టుకొని పూజ చేసుకుంటానని. సో ఈసారి గుప్త నవరాత్రులు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఈ సంవత్సరంలో, మనకి ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చేస్తుంది కదా, అప్పుడు ఫస్ట్ డే ఈ చీర కట్టుకొని నేను గుప్త నవరాత్రులు స్టార్ట్ చేస్తానన్నమాట. సో ఇది నాకు తెలిసి మోస్ట్ ప్రెషియస్ గిఫ్ట్ నాకు ఈ ట్రిప్లో. ప్రతిసారి అన్బాక్సింగ్ అని సరదాగా చేస్తాను, కానీ ఈ తృప్తి ఎంత చేసినా రాదు కదా. అలాగే అసలు భీమవరంలో వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ అంటే లైక్ పర్టికులర్గా మా ఇద్దరిని కలిసి అండ్ వాళ్ళు చెప్పిన మాటలు కానీ, వాళ్ళు అంటే విలువైన ఏమంటారు దాన్ని, నిజంగా అది చాలా విలువైన మాటలు వాళ్ళు మాట్లాడింది. తనకి ఇచ్చిన గిఫ్ట్ మల్లెపూలు. ఒక ఆవిడైతే అసలు మీరు చూసారు కదా ఎపిసోడ్లో, 20 సంవత్సరాలు చెట్టు అంట అది, ఎంత ఉందో ఈ మల్లెపూల సైజు. అది ఆవిడ వాళ్ళ అత్తగారు కట్టి తీసుకొచ్చి మరీ తనకి ఇచ్చారు. అది చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ఒకరు వచ్చేసేసి పూతరేకులు ఇచ్చారు. అండ్ ఇంకొక అమ్మాయి చాలా ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ భీమవరం పిల్ల. థ్యాంక్ యూ రా, నాకు నిజంగా నీ పేరు తెలియదు నాన్న, నేను నిన్ను సరిగ్గా
కలిసే టైం కూడా లేకుండా పోయింది. ఓ వావ్, చక్కగా హెల్దీగా ఇచ్చిందనమాట. థ్యాంక్ యూ రా. సో దాని తర్వాత ఒక అమ్మాయి వచ్చి, ఇది కూడా మన వీడియోలో చూసారు ఖచ్చితంగా. ఆ అమ్మాయి 18 years old అంట. ఆ అమ్మాయి ఈ పుస్తకం వాళ్ళ అమ్మ ఆ అమ్మాయికి తెలియకుండా నాకు తెచ్చి ఈ బుక్, ఆ అమ్మాయి కాలేజ్లో ఉంటే నాకు ఈ బుక్ ఇచ్చింది. బుక్ ఇచ్చి బై ఇట్ రిమైన్స్ అని చెప్పి ఇచ్చి, మీరు చదవండి మీనా గారు, అమెజాన్లో కూడా దొరుకుతుంది ఈ పుస్తకము, మీ పాప అదితికి కూడా చెప్పండి అని. ఖచ్చితంగా నేను అదితికి బుక్ ఇస్తానమ్మా. అయితే ఇది ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ పేజ్, హాసిని పెన్మెట్సా అని ఇన్స్టాగ్రామ్ పేజ్. నేను ట్యాగ్ చేస్తా. హోప్ ద బుక్ పర్సన్ ఇన్ యూ నెవర్ ఫెయిల్స్. అఫ్ కోర్స్ నాకు బుక్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఈ బుక్ మార్క్ కూడా నేను తప్పకుండా ఈ బుక్ చదివి రివ్యూ ఇచ్చి ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను ట్యాగ్ చేస్తాను నాన్న. బికాజ్ ఇఫ్ సంథింగ్ ఈజ్ గుడ్, ఇంత చిన్న చిన్న పిల్లలు ఇలాంటి ప్యాషన్తో బుక్స్ రాస్తున్నప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి. అండ్ అన్నిటికంటే ఇంకొక అద్భుతం ఏంటంటే, మా ఊళ్ళమ్మ టెంపుల్కి వెళ్ళినప్పుడు అసలు మేము అనుకున్నాం అక్కడ ఆ పట్టం కొనుక్కుందాం ఇంట్లో పెట్టుకోవడానికి, లేదా ఆఫీస్లో పెట్టుకోవడానికి అనుకున్నాము. కానీ మాకు టైం కుదరక ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయాలి కాబట్టి టైం కుదరక చేయలేదు. బట్ మీరు నమ్ముతారో నమ్మరో, వచ్చిన ఒక 1.5 hourకి ఒక ఆవిడ వచ్చి మాకు ఈ పట్టం ఇచ్చారండి. అసలు ఒక్క నిమిషం షాక్ అయిపోయాను నేను. అసలు ఆవిడ మా ఊళ్ళమ్మని మాకు ఇచ్చేటప్పటికి షాక్ అయిపోయాను. ఆ షార్ట్ కూడా వేస్తాను నేను, చూడండి. అసలు అలా ఉన్నట్టే ఉంటుందండి. అసలు ఆవిడ ఎంత అందంగా ఉంటుందండి. నేను అక్కడ పూజారి గారిని కూడా అడిగా, ఫోటో తీసుకోవచ్చా అని అంటే, తీసుకోకూడదమ్మా అని అంటే సైలెంట్ అయిపోయా, ఇంకా ఏం మాట్లాడలేదు. కానీ ఆవిడ ఇలా పటం రూపంలో మా దగ్గరికి, మా క్రేజీ కపుల్స్ అందరికీ కూడా ఫ్యామిలీకి ఒకటి ఆవిడ ఇలాగ ఫ్రేమ్ కట్టించి తీసుకొని వచ్చారు. ఎంతమందికి ఇటువంటి ప్రేమ, అనురాగం, అభిమానం ఇవన్నీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది తెలుసా. ఇండస్ట్రీకి వచ్చి 25 years అయిపోతుంది. సో ఇంతమంది ప్రేమ అభిమానం పొందామంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది. 26 సంవత్సరాలు ఇండస్ట్రీలో అయిపోతుంది మాది. ఈ 26 years ఎంటర్ అయిపోయాను నేనైతే ఏప్రిల్కి. సో ఈ 26 years జర్నీలో ఇప్పటికీ కూడా వీ హ్యావ్ నాట్ బికమ్ ఫేడెడ్ ఆర్టిస్ట్. దట్ ఈస్ అదొక పెద్ద వరం అని నేను అనుకుంటున్నా. ఎందుకనంటే ఒక చక్రవాకం, ఒక మొగల్ రేకులు, ఒక కాలచక్రం, ఒక రుతురాగాలు, ఒక ఆత్మీయులు, ఇటువంటి సీరియల్స్ జీవితంలో మళ్ళీ రాలేవు. అలాంటి ఆర్టిస్టులు రాలేరు, అటువంటి స్క్రీన్ ప్లే రైటర్స్ రాలేరు. మ్యూజిక్ బంటి గారు, మంజులా నాయుడు గారు, బిందు నాయుడు గారు, ఆర్టిస్ట్ శృతి, లేకపోతే అశోక్ రావు గారు, లేకపోతే సనా, రాజీవ్ కనకాల, వినోద్ బాల, సమీర్, ఓ మై గాడ్, హర్షవర్ధన్ గారు, వీళ్ళందరూ దాని నుంచి పుట్టుకొచ్చిన మనుషులు. ఇంద్రనీల్ గారు, మేఘన, మేమంతా కూడా నిజంగా చాలా బ్లెస్డ్ అండి. ఎందుకంటే మేము వర్క్ చేసిన ఎరా, ఆ సీరియల్కి ఒక మీనింగ్, ఆ డైలాగ్ ఒక మీనింగ్, మనం మాట్లాడే మాట, మనం వేసుకునే బట్టలు, మనం చేసే సీన్, ప్రతి ఒక్క దానికి ఒక మీనింగ్, ఒక అర్థంతో చేస్తాం. ఎలా రియాక్ట్ అవుతున్నారండి పెద్దవాళ్ళు వచ్చి అక్కడ? నిజంగా ఇది అద్భుతం చూసినట్టుంది. అద్భుతం, ఇది నిజమేనా ఇంద్ర గారు మీరు వచ్చారా? నాకు కలగా ఉంది, ఒకసారి మీరు పట్టుకోండి అని చెప్పి పట్టుకుని ముద్దులు పెట్టేసుకుని, అసలు నాకు నిజంగా అంటే అంటే పెద్దవాళ్ళు చూస్తున్నారు కాబట్టి పిల్లలు కూడా ఇంకా చూస్తున్నారు మొగల్ రేకులు చక్రవాకం. ఎందుకంటే 4 times టెలికాస్ట్ అయ్యిందండి. సాధ్యం చెప్పండి. నాకు నిజంగా చాలా హ్యాపీ. ఈ ఎగ్జిబిషన్ల ద్వారా నేను, ఇది 4th ఎగ్జిబిషన్ HOSది, హౌస్ ఆఫ్ శివాసం, NM ఫుడ్స్, ఇవన్నీ ఎగ్జిబిషన్స్ పెట్టడం మూలన ఒక బ్యూటిఫుల్ ఏంటంటే, మనం రిటర్న్ మళ్ళీ బండెక్కుతాం కదా, మేము హైదరాబాద్కి వస్తూ ఉంటాం కదా, మేము ఇద్దరం మాట్లాడుకుంటుంటాం. ఇంకా జనం చూస్తున్నారు, మళ్ళీ వేసిన చూస్తున్నారు అంటే ఎంత ఇంపాక్ట్ ఉంది. ఒక ఆయన అయితే మా ఊళ్ళమ్మ గుడి దగ్గర ఆయన పటం, ఈ కొబ్బరికాయలు అవన్నీ, ఆ పటాలన్నీ అమ్మే ఆయన అనమాట. ఆయన అన్నారనమాట, తెలుగోళ్ళని పెట్టుకోవచ్చు కదమ్మా. ఆయన తప్పనండి, తెలుగోళ్ళని ఎందుకు పెట్టుకోవట్లేదమ్మా సీరియల్స్లో, పెట్టుకోవచ్చు కదమ్మా, ఇంత మంచి ఆర్టిస్టులు ఉన్నారు కదమ్మా అంటే ఆయనకి ఏం చెప్తామండి మనం. సో ఇట్లాగా చాలా బ్లెస్డ్ అండి మేమందరం. నిజంగానే ఆర్టిస్టులు అయి పుట్టాలంటే, మేము బతుకున్నా లేకపోయినా అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇప్పుడు మేము క్యారెక్టర్స్ కానీ, మేము చేసిన క్యారెక్టర్స్ కానీ, మేము కానీ లైఫ్ లో మేము లేకపోయినా కూడా వాళ్ళందరికి గుర్తుండిపోతాయి. క్యారెక్టర్స్ పేర్లు గుర్తున్నాయమ్మో. సీరియస్లీ ధర్మ, కొంతమంది ధర్మ అని పిలుస్తారు, రాధమ్మ, ఇలానే పిలుస్తున్నారు వాళ్ళు మనల్ని. ఎంత అదృష్టం ఉంటే మనకు అది కలుగుతుంది. నేను ఎప్పుడు అనుకుంటానండి, ఎవరైనా పెద్ద ఆర్టిస్టులు
చనిపోతారు కదా, చనిపోయినప్పుడు వాళ్ళ గురించి వెనక అంతా ఒక హిస్టరీ ఉంటుంది. రేపు మేమనే వాళ్ళని లేనప్పుడు కూడా మాకు ఒక హిస్టరీ ఉంది, మేము ఒక హిస్టరీ ఏర్పరచుకున్నాం, మేము ఒక హిస్టరీ క్రియేట్ చేసాం. అదన్నిట్లో మీరు మాకు ఒక పార్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. భీమవరం, భీమవరం అండ్ గుంటూరు ఇప్పుడు ఎక్కడెక్కడ ఎగ్జిబిషన్స్ ఫర్దర్గా ఎక్కడెక్కడికి వెళ్తామో, ఎంతమంది కలుస్తామో తెలియదు. ఇలా ఎంతమంది క్యూట్ గిఫ్ట్స్ ఇస్తారు మనకి. మీరు చూపించిన ప్రేమ మామూలుగా లేదండి, అసలు మేమైతే క్లౌడ్ 9 లో ఉన్నాము. చాలా ఓవర్వెల్డ్, హ్యాపీనెస్ ఓవర్వెల్డ్ అనమాట. అంటే మనం మనసు కూడా నిండిపోతే ఎలా ఉంటుంది అలా అనమాట. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎంజాయ్ చేసాం మేము. అండ్ పర్టికులర్లీ సిద్ధు ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చూసుకున్నారు, ఎంత బాగా చూసుకున్నారు. ఫుడ్తో చంపేశారండి మమ్మల్ని. వాళ్ళు ఫుడ్తో చంపేస్తున్నారు. సురేంద్ర, నరేంద్ర, సింధు, మళ్ళీ దాని తర్వాత అమ్మాయి పేరు ఏంటమ్మో, ఇంకొక అమ్మాయి నువ్వు నీకు పెద్ద ఫ్యాన్, అనుష, కార్తిక్, ప్రవీణ్, ఓ మై గాడ్ వీళ్ళందరూ అసలు ఎంత బాగా, చైతు చాలా బాగా చూసుకున్నారు. ఫనీ మీరందరూ నిజంగా మాకు తెలియలేదు, మేము భీమవరంలో తిండితో చంపేయడం అంటే భీమవరం వాళ్ళేనండి. ఓ మై గాడ్, విన్నాను, చూశాను కూడా, అమ్మ చాలా అనుకున్నాను నేను. సో ఇవన్నీ నాకు హ్యాపీనెస్ ఇచ్చింది, మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నాము. నెక్స్ట్ ప్రయాణం ఎక్కడో NM Foods ది HOSది చూద్దరు కానీ, ఓకేనా? అప్పటి వరకు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. టాటా బై బై. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఒక బెల్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. Until next episode, టాటా బై బై. Lots of love. Keep hydrated guys, గొంతు పోతున్నాయి లేకపోతే వేడికి.